మహారాష్ట్రలో ఒక జ్యోతిష్యుడు రిటైర్డ్ మర్చెంట్ నేవీ అని చెప్పుకుంటూ జ్యోతిష్యుడిగా ఉన్న అశోక్ కరత్ తన దగ్గరకు వచ్చి ఏదో బాధని చెప్పుకుందామని వచ్చి సమస్య పరిష్కారానికి వచ్చిన మహిళపై అత్యాచార యత్నం చేశాడని చెప్పి తర్వాత అతను చాలా మంది ఇలా చేశాడని చెప్పొచ్చు. ఎందుకు ఈ జ్యోతిష్య శాస్త్రానికి ఇంకా నమ్ముతూ ఉంటారు? మహారాష్ట్ర చదవకే పోయావా? ఇక్కడ లేరు ఏంటి? హైదరాబాద్లో చాలా చోట్ల ఉంటారు. హైదరాబాద్లో లేరా? ఎక్కడ లేరు? నమ్మి వచ్చిన ఆడదాని జీవితాన్ని నాశనం చేయడానికి పూనుకునేటటువంటి మగాడు ఎంత నీచానికి దిగజారుతున్నాడో ఏ మూలకి వెళ్ళక్కర్లా, మనం ఉన్న చోట్లే ఉన్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక చిన్న ఆశ మనిషిని ఎక్కడికన్నా తీసుకెళ్తుంది. అయినా వీళ్ళకి ఏం తెలుసొచ్చు? ఆడదానిలో అంగాంగాన్ని చూస్తారు కానీ మనం కూడా అక్కడి నుంచే పుట్టాం, మనం అక్కడి నుంచే వచ్చాం, మన జీవితం అక్కడే మొదలైందని ఎంతమంది ఆలోచించేస్తారు? ఎంతమంది దీని గురించి ఆలోచించరు. మన కర్మ. కాకపోతే అంత చచ్చిపోతే నీ కొంపలో ఉన్నారుగా ఆడవాళ్ళు, ఒకసారి ప్రయత్నం చేయి, అడ్డంగా నరికేస్తారు. నీ ఇంట్లో వాళ్ళే నరుకుతారు. బయట వాళ్ళు ఏంటంటే వాళ్ళని నమ్ముకుని కుటుంబాలు ఉంటాయి కాబట్టి ఒక అడుగు వెనక్కి వేస్తారు. ఈ జాతకాలు చెప్పే అంటే అందరినీ మనం తప్పు పట్టకూడదు. ఒకసారి వీళ్ళు మనల్ని నమ్ముతున్నారు అంటే వాళ్ళని నాశనం చేసే ఆలోచన మొదలు పెడితే ఎంత దారుణంగా తయారైపోయారంటే, ఒక గుడిలో అర్చకుడు ఒక ఇంటర్ చదివే అమ్మాయిని 6-7 నెలలుగా లైంగికంగా దారుణంగా బాధ పెట్టి ఆ పిల్లని గర్భవతిని చేశాడు అంటే ఒక పూజారి, ఒక అర్చకుడు ఏం సమాధానం చెప్తాం? నమ్మి కదా వస్తారు. మా అమ్మ అనేది, నాన్న నిన్ను నమ్మి ఏ ఆడదైనా, ఏ అమ్మాయి అయినా, ఎవరైనా సరే తప్పకుండా వస్తారు. కానీ మగతనం అనేది ఖచ్చితంగా దానికో ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఆ ఆడది నిన్ను కోరినా, నువ్వు ఆడదాన్ని కోరినా ఆ పొందే సుఖంలో ఆనందం ఒక 10 నిమిషాలు, అరగంట, గంట, 24 గంటలు. కానీ అదే ఆ ఆడదానికి నువ్వున్నావు అన్న బలం, నువ్వున్నావన్న అండ, ఆ నమ్మకం గనక నువ్వు ఇచ్చావు అంటే ఆ మనిషి కాలి బూడిదయ్యేదాకా గుండెల్లో గూడు కట్టుకుని నిన్ను గౌరవిస్తుంది. ఆ ఆనందం, ఆ సుఖం చాలా బాగుంటుంది. వీలైతే అలా ఆలోచించరా అంది. నేను అదే చేస్తాను. ఒక అర్చకుడు ఏమిటి, సరే తాగాడు, తప్పింది, వాడు చేశాడు, ఒక ఆడపిల్ల నాశనం చేశాడు అనుకుందాం. వీళ్ళమ్మ గడుపు గాలిపోని వీళ్ళకేమై చచ్చింది? అర్చకుడు ఒక ఇంటర్ విద్యార్థి జీవితాన్ని నాశనం చేశాడు, ఏమనాలి? సో ఇక్కడ వయసుతో సంబంధం లేదు. అడుక్కు తినే ఒక బిచ్చగత్తెని కానీ, అంగవైకల్యంతో ఉన్న ఆడపిల్లని కానీ పరమ నీచంగా చూస్తున్నారు. మరి ఏం చేస్తున్నారో జనాలు నాకు అర్థం కావట్లేదు.